ఆయన దివ్య ప్రణాళిక ఏమిటి? అది మార్పును సంభవింపచేయటం తప్ప మరొకటి కాదు. వ్యక్తుల్లో మార్పు, వాళ్ళ ద్వారా సమాజంలో మార్పు, ఆ తరువాత ప్రపంచంలో మార్పు, అలా మానవాళి అంతా మార్పు చెందడం. మాస్టర్ ఆ విధంగా ప్రపంచ స్థాయిలో మార్పు తీసుకురావడానికి పనిచేస్తారు. బహుశా చివరికి అటువంటి మార్పు ఏ విధంగా వివిధ దశల్లో ఎంత పెద్ద పరిమాణంలో సంభవిస్తుందో మన ఊహకు అసలు అందనిది. ఇది ఆయన ప్రణాళిక. మరి దానిలో మన పాత్ర ఏమిటి? దానిలో మన పాత్రను ఒక్క మాటలో చెప్పవచ్చు: సహకారం. కానీ ఈ చిన్న పదం మన నుండి ఎంత ఆశిస్తున్నది అన్నది మనం గుర్తించలేకపోతున్నాం. సహకారం అంటే కేవలం ఆధ్యాత్మిక జీవితానికి, కేవలం మాస్టర్ బోధించిన ధ్యాన పద్ధతికి మాత్రమే వర్తిస్తుందని భావిస్తారు. కానీ మన జీవితాల్లోని ఒక అంశంలో విధేయతగా ఉంటూ మిగిలిన అన్ని అంశాలలో విధేయత లేకుండా ఉండగలమా? మన జీవితంలోని ఏ ఒక్క అంశము కూడా ఈ సహకారం యొక్క పరిధిలోనికి రాకుండా ఉండదని గుర్తిస్తాం. అటువంటి సంపూర్ణమైన సహకారం అందించడానికి కీలకమైనది కేవలం క్రమశిక్షణ మాత్రమే. క్రమశిక్షణ లేని చోట సహకారం కూడా ఉండదు.